దీన స్థితిని చూసి, నా ప్రార్థన ఆలకించి నాకు ఒక చక్కటి బిడ్డని ఇచ్చాడు. ఈ బిడ్డని దేవుని శిక్షలో, దేవుని బోధలో పెంచాలన్న తీర్మానము పిల్లలు పుట్టక ముందే కలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి క్రైస్తవురాలికి, ప్రతి క్రైస్తవుడికి, పెళ్ళైనటువంటి ప్రతి ఒక్క స్త్రీకి, పురుషుడికి ఏముండాలంటే, నా పిల్లలు నేను దేవుని శిక్షలో, దేవుని బోధలో పెంచాలి, దేవుని దయలో, మనుషుల దయలో వర్తిల్లాలి, దేవుని యొక్క స్వరం వినే రీతిలో నా పిల్లల భవిష్యత్తు ఉండాలి, దేవుని చేత అభిషేకించబడి దేవుని చేతిలో పాత్రగా వాడబడాలి అని ఆశ తల్లిదండ్రులు అనుకుంటే, నీ పిల్లలు దేవుని శిక్షలో, దేవుని బోధలో పెంచుతావు. పెద్దవారైనప్పుడు దేవుని మందిరానికి నడిపించుకుంటావు.